వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారో దీనిలో భాగంగా 88 మంది నిందితులుంటే చాలా మందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ని కిడ్నాప్ చేయించడం, అతన్ని వ్యక్తిగతంగా దూషించడం లాంటి కార్యక్రమాలు చేయడంతో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇంకొక కేసులో ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి అయితే వంశీకి వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది గన్నవరంలో ఏంటనేది మనతో మాట్లాడేందుకు ఆ రోజు ఈ మొత్తం ఘటనకు అక్కడికి వెళ్ళి తమ కార్యకర్తకు అన్యాయం జరిగిందని పోరాటం చేసిన పట్టాభి గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే హైవే దగ్గర మిమ్మల్ని అడ్డగించి పోలీసులు తీసుకెళ్లారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని, ఆ తర్వాత పరిణామాలని, మిమ్మల్ని మీకు జరిగినటువంటి తర్వాత రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసేప్పుడు కూడా మీరు చేతులు చూపించడం జరిగింది. ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగం చేశారో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు, మొత్తం ఆ ఇన్సిడెంట్ని ఎలా డిస్క్రైబ్ చేయాలంటారు? ఈ కేసును తప్పించుకోవడానికి మరో కేసులు ఇరుక్కోవడానికి ఎలా చూడాలి? ఆ రోజున గన్నవరంలో పూర్తిగా వల్లభనేని వంశీ డైరెక్షన్లో అతని కింద ఉండేటటువంటి రౌడీ మోక మొత్తం కూడా ఒక అరాచకం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఒక నేషనల్ హైవే పైన పోలీస్ స్టేషన్లో మేము దొంతు చిన్నా గారి తరఫున ఫిర్యాదు ఇస్తున్నటువంటి సందర్భంలోనే పార్టీ ఆఫీస్ తగలబెడుతూ ఉంటే మేము ఆ రోజున అక్కడ మా కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్తో మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. అంటే ముందుగానే కుట్రపూరితంగా ఇవాళ టీడీపీ నాయకులు ఎవరొచ్చినా పట్టాభి గారికి వస్తే అతన్ని చంపాలి అన్న ఒక స్కెచ్లో భాగంగానే వంశీ అక్కడంతా కూడా పెట్రోల్ సీసాలు ఎక్కడి నుంచి వస్తాయండి, రాడ్లు ఎక్కడి నుంచి వస్తాయి, సిద్ధంగా ఉన్నారు. అక్కడ మా పైన దాడి చేసి నా వాహనాన్ని ధ్వంసం చేసినా కూడా ఆ రోజున నా డ్రైవరు, నా సెక్యూరిటీ నన్ను అక్కడి నుంచి కాపాడి ముందుకు తీసుకొచ్చి ఉంగుటూరు స్టేషన్కి వెళితే అక్కడి నుంచి జాషువా, ఆ రోజు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా, పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయినటువంటి ఆ వ్యక్తి నన్ను రాత్రంతా తిప్పి తోటలవల్లూరు స్టేషన్ తీసుకెళ్లి 3rd డిగ్రీ నరకం చూపించారు నాకు దాదాపు గంట పాటు. అంటే ఇదంతా దేనికి అంటే ఒక బీసీ నాయకుడి కోసం. ఇప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకండి. ఆ రోజున మేము ఒక బీసీ నాయకుడి పైన ఆ రకంగా దాడులు చేసి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తా ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? నాతో పాటు ఆ రోజున మా పార్టీ బీసీ నాయకుడు గురుమూర్తి గారు, ఆయన ఇంకా అనేక మంది వస్తే దాదాపు 15 మంది పైన 307లో పెట్టి ఇవన్నీ కూడా మమ్మల్ని ఆ రోజున రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ఈ వంశీ ఆ రోజున మా పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి ఆ గుడివాడ గుట్కా కొడాలి నానితో కలిసి క్యాజినోలు నడపటం, అక్కడ ఉన్నటువంటి అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు కొన్ని కోట్ల రూపాయలు దండుకోవటం, ఆ నియోజకవర్గంలో ఎవడు ప్రశ్నించినా సరే వాళ్ళపైన దాడులకు తెగబట్టం. అంటే వీళ్ళ అవినీతి అక్రమాలని ఎవడో కూడా ప్రశ్నించకూడదు. ఇవాళ పార్టీ మారి ఆ గుడివాడ గుట్కా గారితో కలిసి కొన్ని కోట్లు దిగమింగి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ రోజున కావాల్సింది ఇటువంటి నాయకులే కదా సత్య గారు. ఎక్కడికక్కడ దోచుకునేవాడే కావాలి, అరాచకాలు సృష్టించేవాడే కావాలి, దళితులపైన బలహీన వర్గాలపైన దాడులు చేసేవాళ్ళే ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులపైన పోరాడినందుకు మా పైన ఇన్ని రకాలైనటువంటి కేసులు పెట్టారు. ఇవాళ మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న 2024 ఎన్నికల్లో ఆ రకంగా చీవాట్లు పెట్టి వాతలు పెట్టినా సరే ప్రజలు ఇంకా కూడా బుద్ధి మార్చుకోకుండా, ఎవడైనా సరే ఏదో ఒక సందర్భంలో కొంత మనం మారాలని ఒక ఆలోచనకు వస్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాతలు పెట్టినా కూడా చెంపలు చెల్లుమనే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళ పద్ధతులు మార్చుకోకుండా మళ్ళీ కిడ్నాపులు చేస్తారండి. ఇవాళ కంప్లైనెంట్ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి ప్రలోభాలకు గురి చేసి స్వయంగా వల్లభనేని వంశీయే కారులో ఎక్కించుకుని కోర్టుకు తీసుకొచ్చాడు. ఆ రోజున కోర్టులోకి అతని అనుచరుల చేత పంపించి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి మళ్ళీ అతన్ని వైజాగ్లో మళ్ళీ దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా గమనించి ఆయన తల్లి, నా బిడ్డ ఎక్కడున్నాడో తెలియట్లేదయ్యా, నా బిడ్డను కిడ్నాప్ చేశారు, బలవంతంగా ఎవడో ఎత్తుకుపోయాడు అని ఫిర్యాదు ఇవ్వడంతో విజయవాడ సిటీ పోలీసు సిపి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో మళ్ళీ గాలింపంతా కూడా చేపడితే వైజాగ్లో అతన్ని కాపాడటం జరిగింది. సత్యవర్ధన్ అనే ఒక దళితుడిని వీళ్ళ కిడ్నాప్ చెర నుంచి బయటికి తీసుకొచ్చి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి, సార్ ఈ రకంగా నన్ను చేశారు, నన్ను వంశీ బెదిరించాడు, అతను రౌడీ మోకంతా కూడా నన్ను ఇట్లా ఈ రకంగా కిడ్నాప్ చేశారని ఫిర్యాదు ఇవ్వడంతో అతని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇవాళ హైదరాబాద్లో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్ని జరిగినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకున్నటువంటి, ఇంకా మారినటువంటి ఈ సైకోల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. ఏమైనా జగన్ రెడ్డి మన మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? ప్రజాస్వామ్యం లేదంట, తప్పుడు కేసులు పెడతా ఉన్నారంట. చూడు,
నీ కింద పనిచేసినటువంటి నీ సైకోలు ఏం చేస్తా ఉన్నారో చూడు. ప్రజలు చివాట్లు పెట్టినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా నీ సైకోలు ఏం చేస్తా ఉన్నారో చూడు. తప్పుడు కేసుల గురించి నువ్వు మాట్లాడతావా? గన్నవరంలో నా పైన 307, నన్ను చంపే ప్రయత్నం చేసి నా పైన 307. దొంతు చిన్న అనేటటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడి పైన ఆ రోజున దాడి జరగలేదా? అంటే ఆ రోజున మేము ప్రశ్నించకూడదా? అంటే వదిలేస్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాగా మా చిన్న గారిని కూడా చంపి ఇంటికి పార్సల్ చేసేవాళ్ళండి ఆ రోజున పరిస్థితి ఏంటి? వాళ్ళకి అలవాటు అయిపోయింది చంపి ఇళ్ళకి పార్సల్ చేయటం. అదే కదా మీకున్నటువంటి ప్రేమ దళితులు బలహీన వర్గాల పైన. అందుకనే ఒక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున చంద్రయ్య మాచర్లలో నడి రోడ్డు పైన పీకగోసి చంపారు. ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారండి? వాళ్ళ కోసం అండగా నిలబడడానికే కదా మా గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టింది. ఇవాళ ఇటువంటి అరాచకాలు చేసినందుకే కదా ప్రజలందరూ కూడా మీ పైన తిరుగుబాటు చేసింది. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అత్యంత కఠినంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి చెప్పు నీ సైకో మొక్కకి. ఇంకా ఇవాళ వంశీ చేసినటువంటి అరాచక పనులు చేస్తే ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుంది. ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి కటకటాలు వెనక్కి పంపిస్తాం. ఆ రోజు సాయంత్రం 4-5 గంటలకు ప్రారంభమైనటువంటి ఇన్సిడెంట్ రాత్రి 9-10 గంటల వరకు యథేచ్ఛగా కొనసాగింది. ఇంత జరిగినప్పటికీ టీడీపీ లీడర్స్ ఎవరైనా అక్కడికి వచ్చే వాళ్ళని కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, ముఖ్యంగా ఎట్టకేలకు బోడెప్రసాద్ గారి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన ఇక్కడ చేరుకుని అక్కడ సిచ్యువేషన్ని అందరికీ వివరించే పరిస్థితి వచ్చింది. ఇంత ఇన్సిడెంట్ జరిగిన ఇంత కేసు నుంచి ఇంత చేసి అందరికీ తెలిసేటట్టు చేసిన కేసుని తప్పించుకోవడానికి ప్రయత్నించి ఈ కేసులో ఇరుక్కోవడాన్ని ఎలా చూడాలి? అంతే కదా, ఇప్పుడు కర్మ ఇప్పుడు ఏ రోజైనా మనకి అది అనుభవించి తీరాల్సిందే. మీరు చెప్పింది కూడా వాస్తవం. ఎక్కడికక్కడ మా నాయకులను రానివ్వకుండా బోడే ప్రసాద్ గారు ఒక్కళ్ళే ధైర్యంగా, మరి నిజంగా ఆయన ఏమన్నా రకరకాల మార్గాల్లో ఏమన్నా వచ్చారేమో కానీ బోడే ప్రసాద్ అన్న ఒక్కళ్ళు మాత్రం అక్కడికి వచ్చారు. ఆయన పైన కూడా దాడి చేశారు, ఆయన పైన కూడా మళ్ళీ కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. అంటే గన్నవరంలోకి ఎవరిని ఎంటర్ కానికుండా మొత్తం పోలీసులు వీళ్ళ రౌడీ మోక్ అంతా కూడా ఒక కంచెలాగా ఏర్పడిపోయి, అంటే ఆ రోజున నిజంగా కూడా ఒకసారి తలుచుకుంటే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతా ఉంది సత్య గారు. అంటే అసలు ఒక నేషనల్ హైవే గన్నవరం, ప్రశాంతంగా ఉండేటటువంటి గన్నవరం పక్కనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, అటువంటి ప్రాంతంలో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు. ఆ తర్వాత కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఇవాళ కడప ఎమ్మెల్యే మాధవి గారు, ఆవిడ ఆ రోజున ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి ఏదో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా పోస్టర్లు ఉన్నాయని ఆవిడ నిలదీస్తే, అరే విమానాశ్రయం బయట ఆవిడ వాహనాన్ని ఒక మహిళను కూడా చూడకుండా ఈ వంశీగాడు, ఈ సైకో ఒక మహిళ పైన కూడా దాడి చేయలేదా? ఇవాళ మాధవి గారి పైన మీరు దాడి చేయలేదా? ఆ రోజున మేము అప్పటికప్పుడు మళ్ళీ మా పార్టీ కార్యకర్తలు అందరినీ పంపించి ఆవిడని రక్షించుకున్నాం ఆ రోజున. అంటే ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటా ఉంటే ఇతను ఈ సైకో మహిళలు, భువనమ్మ గారు ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మాధవి గారు, ఇంకా ఎంతమంది మహిళలు బలైపోయి ఉంటారండి వాళ్ళ గన్నవరంలో. బలహీన వర్గాలు, దళితులు, మహిళలు ఎవరిని కనపడితే వాళ్ళు వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటి? మింగటం, అడ్డంగా దోచుకోవటం, ఏది పడితే అది కబ్జా చేయటం, ప్రజల్ని చిత్రహింసలు గురి చేయటం. ఇటువంటి రాక్షస మోకకు వ్యతిరేకంగా ఆ రోజు మేమందరం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సారథ్యంలో మేము ఆ రోజున పోరాడాం. అంతేకాకుండా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా ఆయన పైన రాళ్లు రువిచ్చినటువంటి ఈ సంఘటనలో కూడా ఈ దుర్మార్గుడే ఉన్నాడు. ఆ రోజున గన్నవరంలో గట్టిగా లోకేష్ గారు మాట్లాడినందుకు, ఇవాళ వల్లభనేని వంశీ సైకో వంశీని హెచ్చరించినందుకు ఆ రోజున లోకేష్ గారు పాదయాత్ర పైన రాళ్లు రువలేదా? ఆ రోజున ఆయన పైన దాడి చేయలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇతను చేసినటువంటి రాక్షసపూరితమైనటువంటి పనులు ఇవాళ ఒక పుస్తకమే రాయించండి. ఇటువంటి వ్యక్తి నిజంగా కూడా సభ్య సమాజంలో అసలు రాజకీయ వ్యవస్థలో ఉండటానికి అనర్హుడు ఇతను. ఇటువంటి వ్యక్తి జీవితకాలం కారాగారంలో ఉండటమే కరెక్ట్. ఇటువంటి రాక్షసుల్ని ఎప్పుడు కూడా మన సమాజంలో ఉండనివ్వకూడదు. అంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇటువంటి పని చేశారంటే అసలు ఏమనాలండి వీళ్ళని? అంటే ఈ సత్యవర్ధన్ నిజంగా నాకు ఇంకోటి కూడా అనిపిస్తా ఉంది సత్య గారు, ఇవాళ మేము కాపాడాం కానీ నిజంగా అతని ప్రాణానికి కూడా ఏదన్నా అయ్యున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవాళ విశాఖపట్నంలో ఒక రకంగా ఒక దళిత బాలుడు యువకుడిని మేము కాపాడాం, అతని ప్రాణం ఇవాళ నిలుచుందంటే అది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల. సరే సార్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఆ పార్టీ కార్యాలయంలో దాడి చేస్తే ఒకవేళ కోపం చల్లారింది అనుకోవచ్చు, తర్వాత బయట కార్లు కూడా తగలబెట్టాలని ఎలా చూడాలంటారు? ఫైనల్ గా చెప్పి ముగింది. ఇప్పుడు వీళ్ళకండి అసలు అడ్డు అదుపు లేదండి. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ సైకోలందరికీ నాయకుడు, పెద్ద సైకో. అతను టీవీలో లైవ్ లో చూస్తూ ఉంటాడు. అతనికి ఏంటంటే ఆ స్పైడర్ సినిమాలో విలన్ లాగా ఏదన్నా అరాచకం దాడులు జరుగుతూ ఉంటే అసలు అమితానందం అనమాట. వీళ్ళకి ఫోన్లు వస్తే మా అన్న లైవ్లో చూస్తూ ఉన్నాడు, ఇంకో గంట నడిపించండి రా అని చెప్పి ఫోన్లు వస్తాయి. అంటే ఆ సైకోని తృప్తిపరచడం కోసం ఈ సైకోలందరూ కూడా పార్టీ ఆఫీసు ధ్వంసం చేశారు, వాహనాలు తగలబెట్టారు. ఆ తర్వాత కూడా ఆగలేదండి. బయట ఉన్నటువంటి అనేక మందిని
ఆ రోజు నాకు తెలిసి మీకు కూడా కొంతమంది మీడియా వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. ఆ రకంగా మీడియా వాళ్ళ కెమెరాలు పగలగొట్టి మీడియా వాళ్ళపై దాడులు చేసి ఎవరన్నా నిజంగా మాకు రక్షణకు వస్తే వాళ్ళపైన దాడులు చేసి ఆ రోజున నా భార్యను కూడా ఏ రకంగా నన్ను మాయం చేసేస్తే రాత్రంతా నేను ఎక్కడున్నానో తెలియకపోతే మా ఇంటి దగ్గర దాడి, నా భార్య పైన ఆ రోజున ఆంక్షలు విధించి నిర్బంధించినటువంటి పరిస్థితి. ఇవాళ అసలు ఇవన్నీ కూడా ఆ రోజున వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజల్ని భయపెట్టి పరిపాలించాలనుకున్నారు. అందుకనే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏకమై ఈ రాక్షస పాలనకి అంతం పలకడం జరిగింది. ఓకే, మొత్తం మీద వల్లభనేని వంశీ ఏ విధంగా పార్టీ కార్యాలయంపై దాడి చేశాడు, ఆ దాడి చేసిన కేసులో పిటిషనర్ ని బెదిరించేందుకు చేసిన కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు ఆయన అరెస్టుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కర్మ ఏ విధంగా అయితే రిపీట్ అవుతుందో అదే విధంగా తాము చేసిన తప్పులే తమను ఇబ్బందులు గురి చేస్తాయని చెప్పేసి దానిలో భాగంగానే ఈరోజు వంశీ అరెస్ట్ అవ్వాల్సి వచ్చిందని పట్టాభి గారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.